అనిపించింది అఖండ గ్లిమ్స్ వచ్చాయి కదా. సూపర్ బ్రో, సూపర్ సూపర్. ఎందుకంటే అఖండ 1 నేను బాగా పిచ్చ ఫ్యాన్ అఖండ 1కి. సో అఖండ 2 నాకు తెలిసి ఖచ్చితంగా బాలయ్య రికార్డులో బ్రేక్ చేసుకుంటుంది. బాలయ్య గారి రికార్డులో ఆయన తిరిగి రాసుకుంటాడు. ఎందుకంటే ఆయనకే సాటి, ఆయనకే పోటీ. బాలయ్యని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఆ డైలాగులో? నా ఒళ్ళు గొబ్బురపరిచింది, ఒక్కసారిగా నా ఒళ్ళంతా గొబ్బురపరిచింది అనమాట బాలయ్య బాబు గారిని చూస్తే. సో ఘోరాది ఘోరన్నాడు ఈ అఘోర. సరే కాబట్టి అఖండ 1 కంటే అఖండ 2 చాలా ఘోరంగా ఉన్నాడు అఘోర. డైలాగ్ ఎలా అనిపించింది బ్రో? అంటే అసలు మామూలు లేదన్న. ఇందాక వచ్చింది సౌండ్ కంట్రోల్ పెట్టుకో, ఏ సౌండ్కు నరుకుతానో ఏ సౌండ్కు నవ్వుతానో నాకే తెలియదు అంటాడు. సూపర్, అది మాత్రం చాలా బాగుంది డైలాగు. అనిపించింది బ్రో అఖండ టీజర్? మామూలుగా లేదు బ్రో, పెచ్చగా ఉంది. పిచ్చోండి అయిపోయినా ఉన్నాను నేను. డైలాగ్ ఎలా అనిపించింది? డైలాగ్ చాలా బాగుంది బ్రో. డైలాగ్ చెప్పొచ్చు కదా. చెప్పాలంటవా? బాలయ్య బాబు డైలాగ్ చెప్పాలంటే మనకు అంత స్టేజ్ కాదు, కానీ కొంచెం ట్రై చేద్దాం. సౌండ్ కంట్రోల్ చేసుకో, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నవ్వుతానో తెలియదు. మెంటల్ ఎక్కితే పరిగెలెట్టిస్తా. జై బాలయ్య. బాలయ్య లుక్స్ ఎలా అనిపించాయి? మామూలుగా లేదు, 16 ఏళ్ళ కుర్రాళ్ళలా ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీ రికార్డులు ఎలాంటి బద్దలు కొడుతుంది? మామూలుగా అంటే ఇప్పటి వరకు ఇండియా వరకే తెలుసు, ఈసారి నేషనల్ లెవెల్లో కొడతానిపిస్తుంది. అఖండ 2 నుంచి బ్లాస్టింగ్ డోర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది బ్రో? అన్న నిజంగా చాలా బాగుందన్న, చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినా. మాస్ అనిపించింది నిజంగా. ఒక డైలాగ్ వాడారన్న, సౌండ్ కంట్రోల్ పెట్టుకో, ఏ టైంకి నవ్వుతానో ఏ టైం నరుకుతానో నీ ఊహకు కూడా అందైన డైలాగ్ కొట్టిండు. నిజంగా బాలయ్య బాబు సినిమాకి బీజం అవసరం లేదు, సింగిల్ డైలాగ్ చాలన్నా. ఆ ఒక్క డైలాగ్తో నీ అమ్మ మైండ్ దెంగిపోయిన అయితే వేరే లెవెల్. నిజంగా ఇది కాదా మాకు కావాల్సింది. తమన్నా ఓజీకి ఎట్లాంటి బీజం ఇచ్చాడో అంతకు మించిన బీజం ఇలా కనిపిస్తున్నా. తాండవం 2 రాబోతుంది, ఊచ కొత్త. నిజంగా మాస్ ఊరా మాస్. నిజంగా తోపు ఉంది, నాకు బాగా నచ్చింది. ఆ విషయం ఆల్ ద బెస్ట్. సెంటర్ ఐటమ్ మాస్ అనిపించింది. ఆ విషయం ఆల్ ద బెస్ట్. ఎలా అనిపించింది అఖండ? బాగుంది భయ్య, నిజంగా అయిపోవచ్చింది. నిజంగా అసలు పిచ్చి లేసింది. అంటే ఫోన్లో చూస్తేనే అయిపోవచ్చిందంటే థియేటర్లో చూస్తే సౌండ్ బాక్సులు పగిలిపోతాయి అనిపించింది. బాలయ్య బాబు గారిది వాయిస్ ముందు అంటే మ్యాన్సన్స్ గట్టిగా వేసినట్టు అయితే అనిపించింది. ఎందుకంటే డైలాగ్ అంత గట్టిగా చెప్పారంటే, తలపడకుండా అంత గట్టిగా చెప్పాడంటే మ్యాన్సన్స్ కంపల్సరీ పడింది. మ్యాన్సన్స్ పడాలి, ఎందుకంటే బాలయ్య బాబు అంటే మ్యాన్సన్స్ అంటే బాలయ్య బాబు. బీజం ఎలా అనిపించింది? అది బీజం కుక్కను కొట్టినట్టు కొట్టేశారు. బీజం కాదు, అది కుక్కను కొట్టినట్టు కొట్టేశారు. అంతే చెప్తున్నా, సౌండ్ బాక్సులు పగిలిపోతాయి అని. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి బయటకు వస్తే గుయ్యని శబ్దం వస్తుంది. ఇక బోయపాటి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు అఖండ 2? 100%. ఎందుకంటే అబ్బో మాటలు సరిపో. బాలయ్య బాబు సినిమాకి మనం మాటలు చెప్తే సరిపోదు.